దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. చెప్పేసేయండి మరి. బియ్యం పిండి, ఉల్లిగడ్డలు, ఓకే, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, కలేపాకు, ఓమ, పసుపు, ఆలు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సరే అండి, మరి ఫస్ట్ ఏంటి? ఇప్పుడు ఆలుగడ్డలు తీసుకుందాం. ఓకే, బాయిల్ చేసుకున్నావా? బాయిల్ చేసిన. ఓకే, సో అవి బాగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకోవాలి. సో ఈవినింగ్ టైమ్స్ అది చేస్తూ ఉంటారా? సాయంత్రం టైంలో చేస్తాం. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పిల్లలు ఇప్పుడు మీతోనే ఉంటున్నారా? నాతోనే ఉంటారు. ఓకే ఓకే, ఒకటే. బియ్యం పిండి అండి. ఓకే, బియ్యం 1 కప్పు. ఇప్పుడు ఉల్లిపాయలు 1 కప్పు. ఓకే, కొద్దిగా కారం. ఓకే, అది మనకు కావాల్సిన ఓము, చిటికెడు పసుపు. ఓకే, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కలేపాకు. ఓకే, సో అన్ని మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేయాలి. ఓకే, సో ఈవినింగ్ టైమ్స్ మనకి హ్యాపీగా ఇప్పుడు వర్షాలు పడే టైంలో బాగుంటుంది కదా? బాగుంటుంది. వర్షాలు పడే టైంలో బాగుంటుంది. బయట వేరే ఫుడ్స్ తినే కంటే ఇంట్లో హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకో. ఓకే, కొంచెం వాటరీగానే కలుపుకోవాలా దాన్ని? కొద్దిగానే. సో ఇంకేం రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? నేనంటే ఎక్కువ మిర్చి, పకోడీ సాయంత్రం టైంలో. ఓకే, ఎక్కువ స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. ఉదయం అంటే ఇక దోశ, ఇడ్లీ ఇవన్నీ కామన్. ఎందుకంటే అందరం పోయేవాళ్ళం కదా, ఆడగా ఉంటుంది ఇంట్లో. 9 వరకు అన్నీ కావాలి. సో 9 వరకు అన్ని మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని ప్రిపేర్ చేసి వెళ్ళిపోతారు. సో మళ్ళీ మీకు ఈవినింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? అంటే జనరల్ మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోతా అన్నారు కదా, ఈవినింగ్ ఏ టైం కల్లా వస్తారు రిటర్న్ ఇంటికి? 5:30 కల్లా వచ్చేస్తారు. 5:30 కల్లా వచ్చేస్తారు. సో డైలీ ఇంకా సండే ఒక్కరోజు టైం ఉంటుందేమో? సండే ఒక్కరోజే సెలవు. ఇది ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుందామా? చేసుకోవాలి. సో మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసే డిష్ ఏంటి? రెగ్యులర్గా ఇది కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో అని. ఉదయం అయితే ఎక్కువ దోశనే ఎక్కువ. ఓకే, దోశలో డిఫరెంట్ వెరైటీస్ చేస్తా. ఉల్లిపాయది. ఓకే, మసాలా దోశ, ఉల్లి దోశ అవి కూడా చేస్తాము. మళ్ళీ పెసరట్టు. ఓకే, ఎక్కువ టిఫిన్స్ లో కూడా డిఫరెంట్ ట్రై చేస్తాం. సో మరి 10 years నుంచి చేస్తున్నారు కదా? చేస్తున్నాను. అందులోనే నాకు మంచిగా అనిపించింది, అందులోనే చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మనం కూడా పెద్ద చదువుకోలేము. స్టిక్కర్లు వేయడం అంటే మామూలే, చిన్నది. ఏదో ఒక పని ఖాళీగా ఉండే బదులు చేస్తున్నాం. మరి ముందేం చేసేవాళ్ళు? ముందు వ్యవసాయం చేసేవాళ్ళము. ఓకే, అప్పుడే చాలా బాగుండేది. ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదా? లేదు. ఓకే, వాటర్ లేవు చేయడం. సో ముందు మరి అంటే పెళ్లి కాక ముందు చేసేవాళ్ళ? పెళ్ళి అయినాక చేసిన. ఓకే ఓకే, సో ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్ళు. మీరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఓకే, పిల్లలు చదువుకున్నప్పుడు మేము వ్యవసాయమే చేసేవాళ్ళం. పొలాలకు పోయినప్పుడు అయితే చాలా బాగుంటుండే. అందరం కూర్చొని తినుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, బాగుంటది. వర్షంలో దడుచుకుంటా బాగుంటుండే. అప్పుడు మార్నింగే సద్దన్నం అంటారు కదా, సద్దన్నం కలుపుకొని పొలాలకి వెళ్ళి మధ్యాహ్నం తినేసి సాయంత్రం వరకు చాలా బాగుంటుండే. అప్పుడైతే లైఫే వేరే ఉండే. ఇప్పుడు అయితే ఇట్లా లేదు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అప్పుడే నచ్చింది కదా? అప్పుడే నచ్చింది. అప్పుడు మనుషులే బెటర్. ఇప్పుడు అంత లేదు. అప్పుడు అంతా నేచర్ తో పని కదా.
ఇప్పుడు మాదే ఉంది, కంప్యూటర్స్ ముందు కూర్చుంటాం అంతే. అంతే, చదువులు ఎక్కువైపోయి చదువు ఎక్కువై ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ మాట్లాడరు. మీరైతే ముచ్చట్లు పెట్టుకుంటారు కదా చాలా ముచ్చట్లు పెట్టుకుంటుంది అప్పుడు. ఈ ఇంట్లో అలాగా, ఇంట్లో ఇలాగా మంది ముచ్చట్లు మంది ముచ్చట్లు. అలాంటి ముచ్చట్లు ఏమైనా గుర్తున్నాయి మీకు? ఉంటాయి, చెప్పరా మాకు. అంటే అప్పట్లో ముచ్చట్లు ఎలా ఉండేవా అని నాకు తెలియదు, నేను ఎప్పుడు పొలం పనులు అవేం చేయలేదు కదా, ఒకసారి చెప్పండి. ఆ అమ్మాయి అట్లా, ఈ అమ్మ అట్లా, ఈ అమ్మ అట్లా, అమ్మ అట్లా, పనికిరాదు, ఇంట్లోనే కూర్చుంటది, వాళ్ళ భర్త చాలా మంచోడు, వాళ్ళ ఆమెను ఇంట్లోనే కూర్చుని పెట్టి నడుపుతుండు, మనమైతే ఇంత కష్టపడాలి, అట్లా అలాంటివి చాలా చాలా ఉంటాయి. చాలా చాలా ఉంటాయి. అవే ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే కదా మీకు. ఇప్పుడంటే టీవీలు ఇవన్నీ వచ్చేసాయి కానీ అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళ గురించి వాళ్ళ గురించి గాసిపింగ్ అట్లా. సో అయిపోయినట్టుంది, మంచి కలర్ వచ్చినాయి, బాగుంది కదా కలర్. తీసేద్దామా? ఓకే. అప్పట్లో ఆవకాయ పచ్చడి, అల్లం పచ్చడి, పచ్చళ్ళు బాగా పెడతారనమాట. అయితే బాగా పెడుతుంటాం అప్పట్లో. ఇప్పుడు మాత్రం ఎవరు తినడం లేదు. ఇప్పుడు ఎందుకు తినరు? మాకు చేసి పెట్టేటోళ్ళు ఎవరు లేరు. కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాం కదా ఎప్పటిదప్పుడే. అవును, అప్పట్లాగా కాదు. అప్పుడు ఒకసారి చేస్తే సంవత్సరం మొత్తం అదే తింటారు, సంవత్సరం మొత్తం తింది. ఇప్పుడు ఎప్పటిదప్పుడే చేసుకోవాలి, వీలు కాకుంటే కొనుక్కోవచ్చు. అయ్యా, ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందామా? దీని మీద ఉల్లిపాయలు, నిమ్మకాయ, కొత్తిమీర చల్లుకొని ధనియాల పొడి బాగుంటుంది. వేడి వేడి ఆలు పకోడీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఆలు పకోడీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఆలు పకోడా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బంగాళదుంప, కారం, వాము, ఉప్పు, బియ్యపిండి. ఆలు పకోడా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపని స్మాష్ చేసి అందులో బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, వాము, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపి చిన్న చిన్న పకోడీల్లాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు పకోడా రెడీ.